పాకిస్తాన్ పూర్తిగా మిలిటరీ ఆధీనంలోకి వెళ్ళింది. పైకి ప్రధానమంత్రి ఉన్నారు కానీ అంతా ఆర్మీనే చూసుకుంటోంది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినా దాడులు మాత్రం ఆగకపోవడానికి అదే కారణం. రాత్రి 11 గంటల వరకు దాడులు చేసింది, డ్రోన్లు పంపింది. భారత్ వాటిని కూల్చివేసింది. అయితే కాల్పుల విరమణకు అంగీకరించామని చెప్పి మరీ ఇలా చేయటం ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి. దీనికి భారత్ వెంటనే సమాధానమిచ్చింది. అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మీడియా ముందుకు వచ్చి కాల్పులు విరమిస్తున్నామని చెప్పారు. అప్పటి వరకు ఆయనను బయటకు రావడానికి మిలిటరీ అంగీకరించలేదు. పాకిస్తాన్లో మిలిటరీ అనూహ్యమైన బలంతో ఉంటుంది. సరిహద్దుల్లో కాపలా కాసి చొరబాట్లు ఆపాల్సిన సైన్యం దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. అక్కడే అసలు సమస్య వస్తుంది. ఉగ్రవాదులకు మద్దతిచ్చేది, వారిని సరిహద్దు దేశాలపైకి ఎగబడేలా చేస్తోంది సైన్యమే. పాలకుల నిర్ణయాలు అమలు చెయ్యాలా వద్దా అన్నది నిర్ణయించేది సైన్యమే. అందుకే నిర్ణయం అమల్లోకి వచ్చేసరికి ఆలస్యమైంది. పూర్తిగా ఆపిన తర్వాతనే పాక్ ప్రధానితో ప్రెస్ మీట్ కు మిలిటరీ అంగీకరించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పాకిస్తాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపలేదు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో పాటు ఇతర ఆర్మీ ఆఫీసర్లతో మాట్లాడారు. కాల్పుల విరమణ చేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. పాకిస్తాన్ పాలకులకు ఎప్పుడూ యుద్ధం మీద ఆసక్తి లేదు. వారు దేశాన్ని నడిపించాలంటే ముందు డబ్బుండాలని అనుకుంటారు. దానికోసం కింద మీద పడుతున్నారు. కానీ మిలిటరీకి ఈ విషయాలతో సంబంధం లేదు. అందుకే వారు రెచ్చిపోయారు. పాకిస్తాన్ పాలకులు మిలిటరీ ప్రభావాన్ని రాజకీయాలపై తగ్గించుకుంటేనే పరిస్థితి మారుతుంది. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టడానికి కూడా ఆర్మీనే కారణం. అనేక ఉగ్రవాద చర్యలకు ఆర్మీ చర్యలే కారణం. బలూచిస్తాన్లో అఘాయిత్యాలకు పాల్పడి అక్కడి ప్రజలు పాకిస్తాన్లో ఉండేది లేదని, స్వాతంత్రం కావాలని పోరాడేలా చేసుకుంది ఆర్మీనే. వారి ఉగ్రవాదానికి బలవుతోంది ఆర్మీనే. అది చాలదన్నట్లుగా కశ్మీర్పై వ్యాఖ్యలు. ఈ కారణంగానే పాకిస్తాన్కు ఈ దుస్థితి. పాక్లో రాజకీయ అనిశ్చితికి కారణం ఆర్మీనే. పాక్ ఆర్మీలో మునీర్ లాంటి ముషారఫ్లు ఉన్నంత కాలం ఆ దేశం బాగుపడదు. ఆర్మీ తన పని తాను చేసుకోకుండా ఆ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నంత కాలం పాక్ దుస్థితి మారదు. పొరుగున ఉన్న భారత్కు సమస్యలు తప్పవు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం మరింత బలపడి వారు కూడా అభివృద్ధి దిశగా పయనిస్తేనే కొంత మార్పు వచ్చేది. లేకపోతే ఉగ్రవాదం, మత మౌఢ్యంతో ప్రపంచానికే సమస్యగా మారుతూ ఉంటారు. 26 అమాయక ప్రాణాలకు ప్రతీకారం పాకిస్తాన్ భూభాగంలోనే వాళ్లను కొట్టిన వైనం, సత్తా చాటిన భారత సైన్యం, తలెత్తుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తోన్న పొరుగు దేశం, తొడగొట్టడానికి కూడా ఓపిక లేని శత్రు సైన్యం ఇచ్చింది శాంపులే. అసలుది ఇంకా ఉందంటున్న నవభారతం. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, డైరెక్ట్ యాక్షనే. జై జవాన్, మేరా భారత్ మహాన్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.